బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకొని దానికి తగ్గట్టుగా గౌరవ సీఎం గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ, గౌరవ లోకేష్ గారు కానీ అహర్నిశలు కష్టపడుతూ సుమారుగా ఈ రోజుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1 సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి గురించి, అమరావతి గురించి, అదేవిధంగా పోలవరం గురించి, రాష్ట్రంలో వచ్చే పరిశ్రమల గురించి, పెట్టుబడుల గురించి కూడా సుమారుగా 20 సార్లు పైన ఢిల్లీకి వెళ్ళి అప్పుడున్న మంత్రులతోని, ప్రధానమంత్రి గారితో, హోమ్ మినిస్టర్ గారితో అందరితో కూడా మాట్లాడి ఈ రాష్ట్రానికి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలతో ఒక ఆక్సిజన్ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొస్తా ఉంటే కొన్ని శక్తులు నిజంగా వాటిని ఒక అరాచక శక్తులు అనాలి, అరాచక శక్తులు అనాలా, వాళ్ళ మనుషుల లెక్కలోకి తీసుకోవాలో నాకైతే అసలు అర్థం కాని పరిస్థితి. నాకు నిన్న ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ చూసేసరికి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్గా చాలా కోపం వచ్చింది, ఒక ఆడపిల్లగా సిగ్గనిపించింది, ఒక ఇండియన్గా ఇలాంటి వాళ్ళు కూడా పత్రికా రంగంలో ఉన్నారా అనిపించుకొని ఒక రకమైన బాధ అనిపించింది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక ఎథిక్స్ మెన్షన్ చేసుకొని ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ, అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా, దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదు, బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు మన సిచ్యువేషన్ ఎంతో మందికి ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ జర్నలిస్ట్ ని అని ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు, అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా, ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడతాం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్ గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం మా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి రెడ్డి గారు. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికాన్ని కొడిగట్టారో మీరు అందరూ చూశారు. చాలా మంది మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగలిగి ఆ అమరావతి ఈ రోజు మన రాజధానిని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అంటే. సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి రైతులు అందరూ కూడా భూములు ఇస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకాలం వాళ్ళని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు? అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్ ఏదో ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి
ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతి రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడే సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర 270 మంది చనిపోయారండి అమరావతి రైతులు ఈ యాజిటేషన్లో. సుమారుగా 1630 రోజులు వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు. 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి పుట్టారండి. మనకు అన్నం పెట్టిన రైతులు ఈరోజు మన రాజధాని గురించి భూములు ఇస్తే అదే రైతులు కంచాల్లో ప్లేట్లలో మట్టి పూసిన సందర్భాలను కూడా ఈరోజు నేను గుర్తు చేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజు ఎవడో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది. అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది, దీని వెనకాతల తరకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇంత డీటెయిల్గా నేను మాట్లాడుతున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.